అధ్యాయము 24వ వచనము నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. చూడండి, ఎబ్రికర్త తెలియజేస్తున్నటువంటి మాటలను గమనించాలి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాలను క్రొత్త నిబంధన యాజకత్వాన్ని రెండింటిని కూడా వివరిస్తూ ఉన్నాడు. పాత నిబంధన యాజకత్వం ఎలాగుండేది, క్రొత్త నిబంధన యాజకత్వం ఎలాగుంటుంది, ఈ రెండు ఒకే మాటలో గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడిన మాటను మనం గమనిస్తే ఏమంటున్నాడంటే 24వ వచనంలో మళ్ళొకసారి మనం చదువుతున్నప్పుడు, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన ఇక్కడ ఏమంటున్నాడంటే నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. ఎక్కడ ప్రవేశించలేదట? హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో. అర్థమైందా ఈ మాట మీకు? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే నేను చెప్తాను అనుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హస్తకృతం అంటే మనుషులు చేయబడినటువంటి ఆలయములో దాన్ని దేవుడే మోషేకు ప్రత్యక్షపు గుడారం యొక్క వర్ణ దేవుడిచ్చాడు. అందులో 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండవది చెప్పాలందరూ పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఏం రాయబడింది? నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని. చూడండి, దీని మాట ఏంటంటే, ఈ ఆలోచన ఏంటంటే, ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల యొక్క పాపాన్ని క్షమించబడుటకు గొర్రె యొక్క లేకపోతే పశువుల యొక్క ఏదో ఒక జంతువు యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళేవాడు. తనది కాని రక్తం అని రాయబడింది. దాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుడి యొక్క మహిమ సింహాసనాసీనుడైనటువంటి ప్రభు సన్నిధిలో అందరి పాపాలను క్షమించమని బ్రతిమలాడుకొని తన పాపాలు కూడా ప్రాయశ్చిత్తం పొందాలని తన పాపముల కోసం ప్రజల పాపం కోసం ఎక్కడ వెళ్ళేవాడట? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అక్కడ ప్రాయశ్చిత్తం పొందడానికి మహాదేవుని బ్రతిమలాడుకొని తిరిగి అతడు ప్రధాన యాజకుడు తిరిగి వచ్చేవాడు. తనది కాని రక్తమును తీసుకొని వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్తమును ఉంది అంటే ఆ దేవుడు వారిని క్షమించాలి, 12 గోత్రాల వారిని క్షమించాలి, ప్రధాన యాజకుని యొక్క పాపాన్ని క్షమించాలి, నిర్దోషిగా వెళ్ళాలి, ఆయన పాపం లేనివాడుగా వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నప్పుడు అంత నిర్దోషి కలిగినటువంటి వ్యక్తిగా వెళ్ళాలి. పరిశుద్ధ స్థలములోనికి యాజకులు వెళ్ళాలి. అక్కడ పరిశుద్ధ స్థలములో దీపవృక్షం 7 దీపాలు కనబడతాయి. అది ఎప్పుడు ఆరిపోకూడదు. 7 దీపాలు వెలుగుతూ ఉండాలి.
దాన్ని కత్తిరించుటకు కత్తర్లయు, అక్కడ ఉన్నటువంటి దాన్ని బూడిద వెతిపోయేటకు చిప్పయు, అక్కడ ఉన్న పరికరాలు అక్కడ ఉంటాయి, నూనె అక్కడ ఉంటుంది. అచ్చము దంచి తీసినటువంటి ఒలివల నూనెతో ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి. ఆ 7 దీపాలే 7 సంఘాలకు వర్ణ. 7 సంఘాలు, 7 సంఘాలు కూడా ఆత్మీయంగా ఉన్నాయని అర్థం. ఆ వెలుగుతున్న దీపాలు ఏంటంటే ఆత్మీయ సంఘాలుగా వెలుగుతూ ఉన్నాయి. తిరిగి సముఖము రొట్టెల యొక్క బల్ల అక్కడ కనబడుతుంది. ఈ విధంగా అవన్నిటిని కూడా చూడడానికి, అవన్నిటిని కూడా అక్కడికి వెళ్ళడానికి యాజకుడు వెళ్ళేవాడు. ప్రాయశ్చిత్తం పొందడానికి ఆవరణంలో బలిపీఠం దగ్గర మానవుని యొక్క పాపం ప్రాయశ్చిత్తం పొందడానికి బలిపీఠం దగ్గరికి వెళ్ళి వారు తెచ్చిన అర్పణలు అక్కడ అర్పించి, బలులు అక్కడ అర్పించి, ఆ రక్తమును ఆ బలిపీఠం కొమ్ములకు చమురి అక్కడ వారికి పాప క్షమాపణ కొత్తం చిమ్మి వారి పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి ఒక తృప్తి కలిగి వెళ్ళేవారు. అలాగే వెళ్ళిపోతున్నారు. ప్రాత నిబంధన కాలం అంతా అలాగే. పాపం చేశాడు, బలి అర్పించాడు, తిరిగి క్షమాపణ పొందాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదో ఒక పాపం చేస్తున్నాడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందడానికి మళ్ళీ ఏదో ఒక చిన్న అర్పణ తీసుకొని వస్తున్నాడు, అక్కడ రక్తాన్ని చిందిస్తున్నాడు, పాప క్షమాపణ పొందుకుంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తిరిగి మళ్ళీ కొద్ది కాలం బాగుండి, కొద్ది కాలం నిర్దోషిగా ఉండి ఏదో చిన్న పాపం చేశాడు, మళ్ళీ ఒక అర్పణ తీసుకొని వస్తున్నాడు. పాత నిబంధన అంతా కూడా ఏం జరిగింది? ఇదే. పాత నిబంధన కాలం అంతా కూడా ఇదే. మీరు పాపం చేయాలి, యాజకుడు అర్పించాలి. 12 గోత్రాల వారు నిర్దోషులుగా ఉండాలని, నిర్దోషత్వం కలిగి బ్రతకాలని, పరమందున్నటువంటి దేవుని ఎదుట వారు నిష్కలంకులుగా, యథార్థవంతులుగా, నీతిని అనుసరించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా బ్రతకాలని చెప్పేసి పరమందున్నటువంటి దేవుడు వారికి ఒక గొప్ప స్వతంత్ర హక్కును, అధికార బలాన్ని దేవుడు అనుగ్రహించి వారు నిలబెట్టాలని వారి ఎడల గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిన దేవుడు. అందు నిమిత్తం దుష్టుడు వారిని ఏమాత్రం వేలుబడి చేయకుండా, చీకటి ప్రభావాలు వారిని లోకంలో అంధకారంలో తీసుకువెళ్లకుండా వారికి ప్రాయశ్చిత్తం కలగడానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అలాగ వెళ్ళేవాడు పరిశుద్ధ స్థలంలోకి. ఇది యాజకులు చేసేటటువంటి యాజకత్వం, మానవుడు చేసినటువంటి యాజకత్వం. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే హస్తకృత్యమైన అని రాయబడిన మాట, అంటే మనుషుల చేతి పనులైన ఆలయంలో జరుగుతున్నటువంటి పని. ఇది మనుషులు కట్టాలి, మనుషుల చేతుల్లోనే ఇది జరుగుతుంది. ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడుందంటే పరలోకం ఉన్న ఆ పరిశుద్ధ స్థలం భూలోకంలో ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యక్షపు గుడారంలో ఆ వర్ణను చూపించాడు దేవుడు. ఇది చేయాలి, మీరు దీనిలో వెళ్ళాలి. కానీ పాత నిబంధన కాలం దినములన్నీ కూడా ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళలే. ఓన్లీ ప్రధాన యాజకుడు తప్ప ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. అందుమూలాన తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును భూలోకానికి పంపించి ఆయన మన పాపముల కోసం తనది కాని రక్తం ప్రధాన యాజకుడు తీసుకొని ఎలాగ వెళ్ళాడో అలాగ వెళ్ళడానికి యేసుక్రీస్తు అలా చేయలేదు. ఎవరో రక్తం తీసుకొని వెళ్ళడానికి అలాగా ప్రధాన యాజకుడిగా మార్చబడలేదు. ఆయన తన సొంత రక్తాన్ని చిందించడానికి తానే మానవుల కోసం బలి అయిపోయి సర్వమానవాళి కోసం బలిగా అర్పించబడి రక్తము చిందించి ప్రతి మనుష్యుణ్ణి పవిత్రపరిచిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది హస్తకృత్యములతో చేయబడినటువంటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేదు, కానీ ఏకంగా ఆయన ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థలములకు వెళ్ళిపోయాడు. ఆయన అనగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో ఈ యాగం చేసిన దేవుడు
భూలోకములో ప్రతి మనుష్యుని కోసమై ఇంత గొప్ప అది అది ఆ కార్యాన్ని చేసినటువంటి దేవుడు మన జీవితంలో మనం నశించిన కార్యం వెళ్ళొద్దని మనమందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలని చెప్పేసి మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? తానే స్వయంగా ప్రాణం పెట్టి రక్తమును కార్చి సాతాను యొక్క సమస్త ఆధిపత్యానికి వెల చెల్లించాడు. ఆయన రక్తం వెల చెల్లించాడు. ఇప్పుడు భూమి మీద ప్రతి మనుషునికి ఒక గొప్ప విడుదల కలిగింది. ఆవరణంలో రానికి భయపడేవాడు, పరిశుద్ధ స్థలంలోకి రావడానికి భయపడేవాడు. కానీ ఏకంగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆవరణలో ఉండడానికి లేదు, పరిశుద్ధ స్థలంలోనే కూర్చోడానికి లేదు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన మనం ఎక్కడికి వెళ్ళాలట? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు ఆవరణంలో ఉన్నాం. ఒకప్పుడు ఆవరణం అంటే దేవుడు ఎరగని పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితి, ఆయన ఎలాగుంటాడో గ్రహించలేని పరిస్థితి, ఆయన మహిమా ప్రభావాలు ఎలాగుంటాయో గ్రహించలేని పరిస్థితి, లోకంలో చీకటిలో మనము ఆయన సత్యాన్ని, ఆయన వాక్యాన్ని గ్రహించలేకుండా మనం అలాగా ఉండిపోయినటువంటి దినములలో ఆయన ఆవరణములో ఉండి నశించిపోవద్దని చెప్పేసి ఆయన ప్రత్యక్షత, ఆయన కృపా బాహుళ్యాల చేత మనల్ని తానే ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం రుజువు చెప్తుంది. వాక్యంలో ఏం రాయబడిందంటే, లోకములో నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను. లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము ఆయనతో కూడా ఉండాలని. మనం ఏదో తృప్తిగా భోజనం చేసి, తృప్తిగా నిద్రపోయి, తృప్తిగా కొన్ని పనులు చేసుకొని, తృప్తిగా ఈ లోకంలో అనుభవించి లోకంలోనే వెళ్ళిపోవాలని కాదు దేవుని ఆలోచన. చాలామంది నిరీక్షణ కలిగిన వారుగా బ్రతకాలని చెప్పేసి ఆ దయగల దేవుడు ఏం చేశాడంటే, ఏకంగా మనల్ని ఆయనతో కూడా కూర్చోబెట్టుకోవడానికి ఆయనే స్వయంగా బలిగా అర్పించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆయన బలిగా అర్పించబడినటువంటి యేసు ప్రభు మనల్ని అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టడానికి ఆయన కృపను అనుగ్రహించి, ఆవరణం లోకం, ఒకప్పుడు లోకంలో ఉన్నాం, అందులో నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకములో నుండి ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలమే దేవుని మందిరం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. దేవుని మందిరం పరిశుద్ధం, అక్కడ ఉన్న ప్రజలు కూడా పరిశుద్ధం. ఎవరైతే లోకం నుంచి ఏర్పరచబడతారో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటారో, లోకం నుండి వేరైపోయి యేసుక్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును ధరించుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకేం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు? పరిశుద్ధులు. మనకేమనిపిస్తుంది? చాలామందికి ఏమనిపిస్తుంది? నేను పరిశుద్ధుని కానేమో, నాలో పరిశుద్ధత లేదేమో, ఆ పరిశుద్ధ జీవితం నాలో లేదేమో అని చాలాసార్లు మనం కలవరంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితులను బట్టి నేను ఎంతగా ప్రొఫెషన్లో ఉండాలంతగా ఉండలేకపోతున్నాను, ఎంతగా ప్రార్థన చేయాలంతగా చేయలేకపోతున్నాను, ఎంతగా ప్రభు కొరకు బ్రతకాలని ఆశ ఉన్నా అలాగా బ్రతకలేకపోతున్నాను, నాలో ఏ మంచితనం అంటూ లేదు, ఏ పరిశుద్ధత లేదు, అందుమూలాన నాలో పరిశుద్ధత లేదు కాబట్టి నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలను కానేమో. బిడ్డలారా, ఇలాంటి ఆలోచన చాలామందిలో సహజంగా వస్తూ ఉంటాయి. దేవుడు అన్నాడు, నువ్వు పరిశుద్ధుడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడు. ప్రభు పెట్టేశాడు పేరు, నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు. ఒకప్పుడు లోకంలో ఉన్నావు, సత్యం గ్రహించలేదు, వాక్యం గ్రహించలేదు, మనిషి కుమారుడు తెలుసుకోలేదు. అందుమూలన నేనెవరో నీకు తెలియజేసుకున్నాను, నేనెవరో నీకు పరిచయం చేసుకున్నాను. తండ్రిని గురించి పరిచయం చేశాను, నా గురించి పరిచయం చేశాను. నేను లోకంలో నీ కోసం ఏమేమి త్యాగాలు చేశానో నీకు పరిచయం చేశాను. ఇవన్నీ నువ్వు తెలుసుకున్న నీవు లోకంలో ఉన్న సుఖభోగాలను వదిలిపెట్టావు. నన్ను ఎప్పుడైతే పరిచయం చేసుకున్నావో
నీకున్నటువంటి తుచ్చలమైన అభిలాషలు వదులుకున్నావు, తుచ్చలమైన కోరికలు వదులుకున్నావు, తుచ్చలమైనటువంటి ఆలోచనలు వదులుకున్నావు, నిన్ను వేధించి బాధించి పాడు చేసే పాపపు యోచనలన్నీ కూడా వదులుకున్నావు. అంత మాత్రమే కాకుండా నీకు లాభకరమైనవన్నీ కూడా కొన్ని విషయాల్లో నష్టంగా ఎంచుకున్నావు. ఈ నువ్వు చేసావు గనుక, ఇలాంటి త్యాగము నువ్వు చేసావు గనుక, నువ్వు సుఖభోగముల వైపు చూడలేవు గనుక, సుఖాన్ని కోరుకోలేదు గనుక, లోకంలో ఉన్న దాని మీద ఆశ పెట్టుకోలేదు గనుక, అందుకే నిన్ను నేనేం చేశానంటే పరిశుద్ధ స్థలంలో కూర్చొని పెట్టాను బిడ్డ అన్నాడు. స్తోత్రాలు చెప్పండి. అది మనకున్న గొప్ప ఆధిక్యత. మనకు తెలియకుండానే దేవుడు మనల్ని ఎక్కడ కూర్చొని పెట్టాడు? పరిశుద్ధ స్థలంలో కూర్చుంటున్నాం. దేవుని బిడ్డ, మనము ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాణాలున్నా, ఎన్నెన్నో మనకు ఉంటాయి. అన్నీ విడిచి ఈ రోజున ఆదివార దినమున క్రైస్తవ బిడ్డలు ఎక్కడుంటారంటే పరిశుద్ధ స్థలంలో కూర్చుంటారు. దేవునికి స్తోత్రాలు. వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు అని దేవుడు పేరు పెట్టాడు వారికి. పరిశుద్ధుడు అని నీకు పేరు పెట్టిన తర్వాత నీ ఆలోచనని నువ్వు మళ్ళీ అపవిత్రంగా మార్చొద్దు. నాలో చాలా తప్పులు ఉన్నాయి కదా, చాలా ఆలోచనలు ఉన్నాయి కదా, చాలా చెడ్డ వైఖరి ఉంది కదా, చెడ్డ తలంపులు ఉన్నాయి కదా, నేను మరి మంచి నాలో లేదు కదా, ప్రభువా నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు అని చెబుతున్నావే, నాలో ఇలాంటి తలంపులను బట్టి ఆలోచనలు బట్టి నేను ఎంతగానో లోకంలో జారిపోతున్నానని ఇలాంటి మాట అనకూడదు. నీ బలహీనతను బట్టి నువ్వు జారొచ్చు, నీ శరీర బలహీనతను బట్టి నువ్వు లోకం వైపు వెళ్ళొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడివి. ఒక్కసారి ప్రభు చెప్తున్నాడు, నువ్వు నీ బిరుదిది, నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడివి అని ప్రభు ఇంత గొప్ప బిరుదు నీకు ఇచ్చినప్పుడు, ఇంత గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చి, తానే నీ పాపముల కోసం ప్రాణం పెట్టి రక్తములు కార్చి నిన్ను కొన్నాడు గనక నీవు నీ సొత్తు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సొత్తు అయినటువంటి నీవు, దేవుని యొక్క సొత్తులో బ్రతుకుతున్నటువంటి నీవు, ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు గనక దేవుని కోసం బ్రతకమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పనిముట్టుగా వాడబడు, ఒక పనిముట్టుగా బ్రతుకు, ఒక పనిముట్టుగా నువ్వు జీవించు. ఏమి చాదకాకపోతే విశ్వాసరహితంగా జీవితంలో గడుపు. నా ప్రభు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కోసం నేను బ్రతుకుతాను. నేను విశ్వాసంతో ఆయన సన్నిధిలో నేను ఎప్పుడైతే నిలబడడం ప్రారంభిస్తానో, ఆయన కోసం నేను బ్రతకడానికి ప్రయత్నం చేస్తానో, నా దేవుడు నా పక్షమున ఉండి అద్భుతమైన కార్యాలు నాకు చేస్తాడు, అద్భుతమైనటువంటి కార్యాలు నా ఇంటిలో చేస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్మడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో దేవుడు ఎక్కడ కూడా నీకు బలహీనత రాని, ఎక్కడ కూడా కృంగిపోవడానికి వీల్లేదు. నీ జీవితంలో ఒక అద్భుతం జరిగిస్తాడు దేవుడు. ఎందుకంటే భూలోకంలో పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నిన్ను అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుపోవడానికి ఈ లోకంలో నిన్ను సిద్ధపరుస్తున్నాయి, నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అందరూ మంచిగా ఉన్నాక ఇంకెందుకు సిద్ధపడు? వెళ్ళిపోవాలి. మరి మనలో కొన్ని కొరతలు ఉన్నాయి కదా, కొన్ని బలహీనతలు ఉన్నాయి కదా, కొన్ని నానా రకములైన పరిశుద్ధత, కొన్ని వ్యతిరేకమైనటువంటి స్వభావాలు మనలో ఉన్నాయి కదా. అందుకోసమే ఈ లోకంలో పరిశుద్ధమనే బడిలోనికి వచ్చి, పరిశుద్ధమైనటువంటి బడిలోకి వచ్చి, ఆ బడిలో చెబుతున్నటువంటి టీచర్ల ద్వారా నీ యొక్క జీవితంలో పరిశుద్ధతను కొనుక్కోవాలి, నువ్వు పరిశుద్ధతను ధరించుకోవాలి. ఈ బడి ఏ బడిది? పరిశుద్ధ బడి, స్కూల్. ఈ స్కూల్లో నువ్వు నేర్పబడాలి, ఈ స్కూల్లో నువ్వు నేర్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది నేర్చుకొని లోకంలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఎంతో గొప్ప గొప్ప నేర్చుకొని కూడా ఎంతోమంది కూడా దిగజారినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలా ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి నువ్వు వెళ్ళవలసిన నీవు, పరిశుద్ధత జీవితంలో నువ్వు ముందుకు సాగవలసిన నీవు ఎప్పుడు కూడా దిగజారిపోవద్దని ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాయి. ఇంకా కింద ఏమంటున్నాడంటే, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము
తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే హల్లెలూయా ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగి ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. నీకు నాకు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే వారిని పిలుస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ అంటాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. ఏంటట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు బాప్తిసాలిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో మీకు ఏ సంగతులు అయితే నేర్పించానో వాటన్నిటిని గైకొనవలెనని వాటన్నిటిని కూడా మీరు తెలుసుకొని గైకొని వారికి బోధించుడి. హల్లెలూయా. మీకు ఏ సంగతులు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? శిష్యులకు చెప్తున్నాడు, టీచర్లకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ నశించిపోతున్నారు. వారందరూ ఈ బడిలోకి తీసుకురండి. ఈ పరిశుద్ధ బడిలోనికి అనేకులను పిలవండి. ఆ బడిలో మీరు ఏం చెప్పాలంటే, నేను హెడ్ మాస్టర్గా మీకు ఏమేమి నేర్పించానో అవన్నిటి కూడా మీరు ఏం చేయాలి? వారికి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరలోకము తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఏ బోధ అయితే బోధించాడో, ఏ పరిశుద్ధతను గురించి నేర్పించాడో, ఏ పరలోక సంబంధమైనటువంటి ఆలోచన నేర్పించిండో, ఆ మాటలన్నీ కూడా ఈ సమస్త జనులకు మీరు నేర్పించండి. అంత మాత్రమే కాదు, నేర్చుకున్న వారిలో ఒక ప్రక్రియ జరిగినప్పుడు, వారిలోనికి పరిశుద్ధత వచ్చినప్పుడు వారిని ఏం చేయాలంటే బాప్తిసాలు ఇవ్వాలి. వారికి ఏం చేయాలి? మీరు బాప్తిసాలు ఇవ్వాలి. మతంలో దింపడానికి కాదు, ఇది మతం కాదు. వారిని ఏం చేయాలంటే ఒక ప్రత్యేకతలో తీసుకురావాలంటే వారికి ఏం చేయాలి? బాప్తిసాలు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములోనికి. ప్రైజ్ ది లార్డ్. మీరు అట్లా తీసుకున్నారా? అట్లా తీసుకున్నారా? యేసునామంలో తీసుకున్నారా? హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. 3 నామాలు. ఎన్ని నామాలు? 3 కదా కదా ఏమ్మా? 3 కదా? 3 కాదు, 3 నామాలు ఒకటే నామం. 3 యుగాలలో 3 రకాలుగా వాడబడిన ఆ తండ్రి 3 యుగాలలో ఒకే విధంగా వాడబడిన దేవుడు. అందుకే 3 కాలాలు మనకున్నాయి. ఇంకా కాలాలు ఏంటి? వర్షకాలము, చలికాలము. ఈ లోకంలో 3 కాలాలు ఎట్లున్నాయో, భవిష్యత్ కాలాలు ఎలాగున్నాయో అలాగునే తిత్వాలు 3 అయినా ఒక్కడే దేవుడు, ఒక్కడే ఏకనామం. కాకపోతే 3 విధాలుగా ఆయన స్మరణ చేయబడతారు. కాబట్టి ఈ విధంగా వారందరికీ మీరు ఏం చేయాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాలు ఇచ్చుచు వారికి నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుదో అవన్నీ కూడా వారిని నేర్పించి వారిని ఇప్పుడు ఏం చేయాలంటే నా శిష్యులుగా చేయండి. దేవునికి మహిమ కలుగుతుంది.
ఏం చేయాలట? శిష్యులుగా ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు మతంలో దిమ్మని చెప్పలేదు కదా, ఇది మతం గురించి అని చెప్పలేడు కదా. మరి ఏమని చెప్తున్నాడు? శిష్యులుగా చేయమంటున్నాడు. శిష్యత్వం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా శిష్యులు కావడానికి, శిష్యులుగా సిద్ధపడడానికి, దేవుని యొక్క శిష్యత్వాన్ని కలిగి బ్రతకడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి శిష్యులుగా మార్చడానికి లోకంలో దేవుడు శిష్యత్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడంటే, నేను భూమి మీద మీకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నానని. సదాకాలం మీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు. ఎప్పటి వరకు? ఇదిగో నేను యుగ సమాప్తి యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉన్నాను. అరగోచు. యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను. క్రైస్తవులకు ఇదే నిరీక్షణ. దేవుని ప్రజలకు ఏ నిరీక్షణ అంటే, మనము నిరీక్షణ లేని చెప్పాలి మీరే, నిరీక్షణ లేని ప్రజలము కాము. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన ప్రజలు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, మన తండ్రి మన ముందున్నాడు, మన ప్రభు మన ముందున్నాడు, మరణాన్ని జయించిన వాడు. ఆయన ఎవరంటే మరణాన్ని జయించిన వాడు. అందుకే మరణం అంటే మనం భయపడం. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెరుస్తాం అంతే. ఇక్కడ కళ్ళు మూయడం భూలోకంలో, పరలోక రాజ్యంలో అతి పరిశుద్ధ స్థలంలో తండ్రి దగ్గర మనం కూర్చుంటాం అనేటువంటి ఒక నిరీక్షణ ఈరోజు క్రైస్తవ బిడ్డలకు ఉన్నది. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం సమస్తాన్ని త్యజించుటకై, లోకాన్ని విసర్జించుటకై, పాపాన్ని తునీకరించుటకై, ఆత్మకు బట్టే ప్రతి కల్మషము నుంచి విడుదల పొందుటకై ఈ భూలోకంలో దేవుడు మనల్ని ఏర్పరచుకునే విధంగా తయారు చేస్తా ఉన్నాడు. అందుకనే ఈ పరిశుద్ధమైన గుంపు మీద ఉంటుంది సాతాను కన్ను, పరిశుద్ధుల మీద ఉంటుంది సాతాను కన్ను. ఏదో రకమైన వాళ్ళని గల్బిల్ చేయాలి, ఏదో రకంగా వారిని ఏడిపించాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా వారిని లోకంలో తీసుకుపోవాలని చెప్పేసి సాతాను కన్ను ఎవరి మీద ఉంటుందంటే లోకంలో వారి మీద ఉండదు, కానీ దాని కన్నంతా మన మీదే ఉంటుంది. అందుకే మనకు శ్రమలు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి, బాధలు ఎక్కువ ఉంటాయి, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ఎన్నెన్నో. ప్రభు అన్నాడు, నీకు కలిగే ఆపదలు ఎన్నో, వాటన్నిటిలో నుంచి విడిపించేది దేవుడే. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నమాట, మీకు కలుగు ఆపదలు ఎన్నో, వాటన్నిటి నుంచి విడిపించేది యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, మనకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత భయంకరమైన శ్రమలు మనకున్నా, మనం ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఈ లోకం వారము, మనం ఇప్పటి వారము, మనం ఎవరి మానంటే హల్లెలూయా, రేపటి వారం. ఈ రోజు వారం కాదు, మనం రేపటి వారం. దేవునికి స్తోత్రం. అందుకే లోకంలో ఉన్నాడు ఈ రోజుకే ఏనాటికి రానాటికి చూసుకో ఆయన, ఈ రోజే మాట్లాడుకో, ఈ రోజే సమకూర్చుకో, రేపటి గురించి నువ్వు సిద్ధ చేయకో అనే మాట బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అలాంటి ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఆయన మన పక్షం నిలబడ్డాడు. ఆయన మన పక్షంలో నిలబడ్డాడు. అంత మాత్రం కాక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన విషయంలో ఎంత గొప్ప కార్యాలు చేయబోతున్నాడనే సంగతిని అక్కడ చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, ఆయన చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము, రాబో యుగములలో కనపరచు నిమిత్తము. అర్థమైందన్నమాట. హల్లెలూయా. మళ్ళీ చదువుమాయ్. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసునందు ఆయన అంటే తండ్రి మన ఎడల చేసిన ఉపకారమును బట్టి అత్యధికమైన, మామూలు కాదు, అత్యధికమైన తన కృపామైశ్వర్యము రాబోవు. ఏది? ఈ లోకం గురించి కాదు చెప్పేది, రాబోవు యుగములలో కనపరచుటానికి క్రీస్తు యేసునందు
ఏం చేశాడట? ఆయనతో కూడా అంటే క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? క్రీస్తుతో కూడా ఎక్కడ కూర్చున్నాం? బాప్తిసం తీసుకున్న బిడ్డలారా ఎక్కడ కూర్చున్నారు? క్రీస్తుతో కూడా. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ కూర్చున్నాం మనం. ఎక్కడ కూర్చున్నామంట? క్రీస్తుతో తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాట? కూర్చుండబెట్టెను. యేసు క్రీస్తుతో కూర్చున్నామంట మనం ఇప్పుడు. ఆ? ఈ మాట చెప్తుంటే గుండెల నిండా ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. మన స్థాయి ఎక్కడుందో చూడండి. వ్యర్థులం మట్టివారం అయితే దేవుడు మనల్ని ఎక్కడ కూర్చొని క్రీస్తుతో కూడా క్రీస్తులో కూర్చొని క్రీస్తుతో కూర్చున్నాడు. క్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు మన స్థాయి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడంటే మనం కూడా అక్కడ కూర్చున్నామని అర్థం. అయ్యా మరి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు కూర్చున్నట్లయితే మనం అక్కడ కూర్చున్నామని అంటున్నావు కదా. మరి ఇక్కడ ఉన్నాం కదా, భూలోకంలో ఉన్నాం కదా. భూలోకంలో ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని నిందలు ఉన్నాయి కదా. ఈ పరిస్థితిలో మరి ఎలా నేను కూర్చున్నాను అక్కడ? ఈ భూలోకంలో శ్రమ పడుతుంది నీ శరీరమే. ఈ లోకంలో ఏం తిందుము, ఏం కట్టుకుందాము, ఏం చేయాలని ఆలోచన కలిగింది నీ శరీరమే కానీ ఆత్మ కాదు. ఈ తుచ్చలమైనదే శరీరం నిన్ను ఆత్మకు విరుద్ధంగా పనిచేస్తుంది. ఆత్మ అయితే యేసుక్రీస్తు యొక్క మహిమలో కూర్చొనబడితే శరీరం అంటుంది, ఈ లోకంలో ఉన్నావు నువ్వు, ఈ లోకంలో ఉన్నావు, లోక పద్ధతులు చేయి, లోకానుసారంగా నడు, లోక మర్యాదను అనుసరించు, లోకాచారాలు చేస్తా ఉండో, ఈ విధంగా ఆ విధంగా బ్రతుకు అని చెప్పేసి మాటికి శరీరం ఏం చేస్తుంది? నిన్ను లోపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్ను లోపరచుకొని ఆత్మకున్నటువంటి మహిమైశ్వర్యం దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆత్మకున్నటువంటి ఆధిక్యతను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. చాలామంది ఇది గ్రహించక ఆత్మకున్న ఆ మహిమైశ్వర్యాన్ని, ఆ ఆధిక్యతను శరీరం దొంగిలించి ఈ రోజున పూర్తిగా ఎలాగైపోతారంటే నిలువెచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతారు. నిరీక్షణ లేని ప్రజలుగా మారిపోతారు. ఒక అద్భుతమైన కార్యాలు దేవుని యొక్క సంకల్పన చూడని ప్రజలుగా మారిపోతాం. దేవుని బిడ్డ, నిన్ను ఈ భ్రష్టత్వంలో వెళ్ళదని మరొకసారి గుర్తు చేస్తాను. 6వ వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తునందు చూడండి, ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామయ ఐశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబో యుగములలో చేయబో కార్యాలు, రాబో దినములో చేయు కార్యాలు. ఏట కార్యాలు? ఎంతమందికి అర్థమైతే ఆ కార్యాల గురించి? ఏంటి నీ ఎడలు చేసిన కార్యాలు ఏంటి? యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు వినాలి, మంచిగా వినాలి మీరు. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు తండ్రిని ప్రేమిస్తున్నారు కదా, తండ్రి మీద విశ్వాసం ఉంచారు కదా, నా పైన కూడా విశ్వాసం పెట్టండి. వింటున్నారా? మీరు తండ్రి మీద విశ్వాసం పెట్టారు కదా, నా మీద పెట్టండి. ఏంటి నా మీద విశ్వాసం ఎందుకు పెట్టాలంటే, తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి. తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి. కాబట్టి అనేక నివాసాలలో మీకోసం, మీ త్యాగాన్ని బట్టి, మీ ఆసక్తిని బట్టి, మీరు నా మహిమైశ్వర్యాన్ని పొందుకున్న విధానాన్ని బట్టి మీకోసం నేను అది అందుకో. దేవునికి స్తోత్రం. మీకోసం నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీ హృదయాలను ఎంత మాత్రం కలవరపరచుకోవడానికి. ఏందట? మీ హృదయాలను కలవరపరచనీయకు. ఎందుకంటే తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి. లోకం నుంచి విడిపించాను, బాప్తిస కార్యక్రమం ఇచ్చాను, రాబో యుగంలో నేను కూర్చొని పెట్టడానికి, యేసుక్రీస్తు ద్వారా మహిమైశ్వర్యాన్ని అనుగ్రహించడానికి. ఇప్పుడు ఇవన్నీ చేసిన నేను
ఇప్పుడు ఏం చేయబోతున్నా స్థలము సిద్ధపరచు. చెప్పాలి. స్థలము మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళొచ్చుగాక. వెళ్ళాడంట. హల్లెలూయా. మరి యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరలోకము. పరలోకానికి వెళ్ళిపోయాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఈ లోకంలో సంఘం ఉంది కదా, సంఘం అంటే మనం ఇప్పుడు ఆయనతో కూడా కూర్చున్నా పెట్టబడాలి. మనం అక్కడ కూర్చొని పెట్టబడాలి. మరి దానికి ముందుగా ప్రభు ఏమన్నాడు? మీరు యేసుక్రీస్తుతో కూడా కూర్చొని పెట్టబడితిరి. దేవునికి స్తోత్రం. మనం యేసుక్రీస్తుతో కూడా కూర్చొని పెట్టబడ్డాం అంటే మన ఆత్మ ఆయనతో కూడా కూర్చొని పెట్టబడినది. ప్రైజ్ ది లార్డ్. కూర్చున్నారా లేదా? ఎంతమంది కూర్చున్నారు ఒకసారి చెప్తారా? యేసుక్రీస్తు ఎంతమంది కూర్చున్నారు? అనుమానంతో చెప్పకు, సరిగ్గా చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నేను కూర్చున్నాను నీతో కూడా, నువ్వు నాతో ఉన్నావు. నువ్వు లేకపోతే నాకు ఈ శ్వాసం ఎక్కడిది? నువ్వు లేకపోతే నాకు ఈ నిరీక్షణ ఎక్కడిది? నువ్వు లేకపోతే ఈ సమర్పణ ఎక్కడిది? నువ్వు నాకు లేకపోతే నేను ఇంత నిరీక్షణతో ఉండేదానేనా? నాకు వచ్చే రోగాల్లో, నాకు వచ్చే బాధల్లో, నాకు వచ్చే బలహీనతల్లో నేను ఉండేదానేనా? నేను ఎంత నీటి మీది బుడగబడిదానను. నీవు ఉన్నావు కనుకనే ఇప్పుడు ఒక మ్రానులాగా ఉన్నా నేను. హల్లెలూయా. బుడగలాగా ఉన్నటువంటి నా బ్రతుకుని ఒక మ్రానులాగా చేశావు. అంత గొప్ప ధైర్యం నాకుంది, అంత గొప్ప త్యాగం నాకుంది, అంత గొప్ప ఆలోచన కూడా నాకు ఉన్నది. దేన్ని బట్టి? నిన్ను బట్టి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తున్నాడు మన యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ఏమన్నాడు? చదవండి ఒకసారి. మీ హృదయములను కలవరపడనీయకుడి. పడనీయకు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వస్తా. మొదటిసారి వచ్చాను కదా, మొదటిసారి వచ్చి ఏం చేశా? మొదటిసారి వచ్చా ఆవరణంలో ఉన్నటువంటి ఆవరణంలో బెత్తర తిరుగుతున్న నిన్ను పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చా. మొదటిసారి వచ్చాను, పరిశుద్ధంగా చేశాను, పరిశుద్ధ స్థలంలో కూర్చొని పెట్టిపోయాను. ఇప్పుడు రెండోసారి వస్తా. హల్లెలూయా. రెండవసారి వచ్చి ఏం చేస్తా? నేనుండు స్థలంలో నిన్ను మరలా వచ్చి స్తోత్రాలు చెప్పండి. మరలా వచ్చి మిమ్మును ఏందట తీసుకుపోతానంటున్నాడు. కూర్చొని పెట్టుతారో సంగతిగా ఏమంటున్నాడు ఆయన? నేనుండు స్థలంలో తీసుకొని పోతా. ఏం చేస్తా? కూర్చొని అంటే కూర్చో చెయ్యు. సామ్యూయల్ గారు రా, రాగయ్యా కుటుంబం ఉన్నది. సామ్యూయల్ రా, రాగయ్యా నాకు నిద్ర వస్తుంది. సామ్యూయల్ రా అని నేను పట్టుకొని పోతున్నా. పరలోకానికి పోదామని నేను వచ్చి తీసుకుపోతే ఆయన ఏమంటాడు? కుటుంబం అంటాడు, కుటుంబ బాధ్యతలు అంటాడు, ఏదేదో చెప్తున్నాడు. ఊరుకుంటాడు ఆయన? అన్ని జాంతానయ్యమై, అన్ని జాంతానై. నీకు ఇవన్నీ ఇవ్వలే నీ బాధ్యత. నీకు ఒక్కటే బాధ్యత ఇచ్చిన, లోకం నుంచి విడిపించిన, పరిశుద్ధ స్థలం కూర్చొని పెట్టిన. ఈ పరిశుద్ధ స్థలంలో నుంచి తిరుగుని మళ్ళీ నేను ఎక్కడ ఉంటున్నా అక్కడ కూర్చొని పెడతాను. నేను కూర్చున్న స్థలంలో నువ్వు కూర్చోవాలి అంతే, లే అంటాడు. అప్పుడు నేను రాను, నా పనులు ఉన్నాయి, అది నేను నడుస్తాయా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రభు చెప్పినట్టుగా వెళ్ళిపోవచ్చింది దేవుని బిడ్డ. అందుకనే ప్రభు ఇంకొక మాట కూడా అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పాడనమాట. ఫిలిప్పీ సంఘానికి 3వ అధ్యాయంలో 18వ వాక్యం అనుకుంటా. మన పౌరస్థితి ఎక్కడుందో ఒకసారి చూడు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం అమ్మా చదువు. ఇది మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును ఆయన
ఆయన మన ఆ, దీన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! అలాగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మార్చేశాడు, సమరూపము గలదానిగా మార్చేశాడు. హల్లెలూయా! వాక్యం సత్యమా, మనం సత్యమా? సత్యం కదా. ఇప్పుడు ఆ రూపంలోకి రావాలి మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రూపంలోకి రావాలి. ఆ రూపంలో మార్చేశారు. అందుకే మన పౌరస్థితి ఇక్కడ లేదట. అక్కడున్నాయి మనకు అన్ని, మన హక్కులు అక్కడ ఉన్నాయి, మన సమస్తం అక్కడ ఉంది. ఇక్కడ కేవలము శరీర పోషణ కోసమే అంతా. శరీరం కోసం కొంతకాలం మనం బ్రతకాలి కదా లోకంలో, దానికోసమే ఇవన్నీ. అందుచేత ఈ శరీర పోషణ కోసం మీరు ఏమాత్రం చింతించకండి అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో చేర్చుకునవు, ఆ ఒక్కరోజు కూడా ఉపవాసం ఉన్నాయా చూడు అంటున్నాడు. ఇప్పుడు నేను పక్షిని కాదు కదా, మనిషిని. నేను డ్యూటీకి వెళ్ళిన దాకా నడవదు. నేను పక్షిని కాదు కదా, నేను మనిషిని. నేను వ్యాపారం చేసిన దానికి కుదరదు అన్నట్టుగా మనం ఈ రోజుల్లో చాలా పనులలో పనులు చేసుకోవద్దని కాదు, పనులు చేసుకోవాలి, కానీ నీ దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలి. హల్లెలూయా! పనులు చేసుకుంటావా, డ్యూటీ చేసుకుంటావా, ఏం చేసుకుంటావా, కానీ నీ ప్రభుని మాత్రము, నీకు ఇచ్చిన స్థాయిని మాత్రము, నీ పౌర హక్కును ఎక్కడ కూడా నీవు కోల్పోవడానికి వీలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పౌరస్థితి పరలోకంలో దేవుడు దాచిపెట్టాడు కనుక ఆ హక్కును నువ్వు ఇక్కడ లోకంలో దేనికి నమ్ముకోకూడదో. ఏ విషయానికి సాతాడు అనేక రకాల సులువుగా చిక్కులు పెట్టే రకరకాల ఆలోచనలు నీ మీద పెడతాడు, రకరకాల తలంపులు నీ మీద పెడతాడు. ఆ సులువుగా చిక్కులు పెట్టి చిన్న చిన్న పాపాలకు నేను బానిసం చేయాలనుకుంటాడో, నువ్వు బాప్తిసం తీసుకున్నా కూడా దేనిలో పాపాలు పడేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ నీ పౌర హక్కును నువ్వు కోల్పోవద్దని ఈ రోజు నీకు హెచ్చరిస్తున్నాను దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి నువ్వు దేవుని యొక్క నామములో బాప్తిసం తీసుకున్నావంటే నీ బ్రతుకు దినాలంతా కూడా ప్రభు కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నువ్వు జీవించాలి. ఎక్కడ కూడా జారిపోయావంటే సాతాను మాటికి చిన్న తప్పును ఆధారం చేసుకొని నిన్ను కలవరపరుస్తూ ఉంటాడు. చిన్న పొరపాటును చూసుకొని నిన్ను అనేక రకాలుగా భేదాల్లో పడేస్తూ ఉంటాడు. నీ మనస్థితి మంచిగా ఉండదు, నీ ఆలోచన స్థితి కూడా మంచిగా ఉండదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా కృంగిపోయినటువంటి స్థితులకి వాడు తీసుకుపోవడానికి చిన్న తప్పును ఆధారం చేసుకొని మాటికి వాడు రాయేస్తూ ఉంటాడు. నువ్వు అలాంటి బలహీనతలకు వెళ్ళిపోవడానికి, వాడు పూర్తిగా ఆ పౌరస్థితిని మర్చిపోవడానికి ఈ సాతాను నిన్ను ఎంతగానో కలవర పెట్టాలని చూస్తుంటాడు. దేవుని బిడ్డ, ఈ రోజు నీతో చెప్తున్న మాట ఒక్కటే, నీవు నీ ప్రభు రాకడలో ఉన్నావు కనుక నీకు ఇచ్చిన పౌరస్థితిని మర్చిపోవద్దు. ఓ దుష్టుడా, ఓ సాతానుడా, నన్ను కలవర పెట్టడానికి నీకు అధికారం లేదు. నీవు నన్ను సతాచడానికి నీకు అధికారం లేదు. నా అజ్ఞాన కాలంలో ఏదో చిన్న తప్పు జరిగి ఉంటుంది, నా అజ్ఞాన కాలంలో ఏదో పొరపాటు జరిగిపోయి ఉంటుంది, నా అజ్ఞాన కాలంలో నేను జారిపోయి ఉంటాను, నా అజ్ఞాన కాలంలో ఏదో సంథింగ్ జరిగిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు నీ వాక్యాన్ని బట్టి నాలో పరిశుద్ధత ఉన్నది, నీ వాక్యాన్ని బట్టి నా జీవితం పరిశుద్ధపరచబడుతున్నది, నీ వాక్యాన్ని బట్టి నేను ప్రతిరోజు కూడా ఉతక స్నానం చేయబడుతున్నటువంటి ఒక నిర్మలమైన కన్యగా శుద్ధపరచబడుతున్నాను. అది నాకున్నటువంటి ఆధిక్యత, అదే నీవు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్య బలం అని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడడం ప్రారంభిస్తే, దేవుని కొరకు నిలబడడం ప్రారంభిస్తే, సత్య వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకు నడవడం ప్రారంభిస్తే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. తల్లి నిన్ను విడిచిపెట్టాడో, నీ పక్షంలో నిలబడతాడో, నీతో ఉంటాడో, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడో. ఏ కార్యం చేయాలన్నా, ఏ అద్భుతం చేయాలన్నా ఆ దేవుడు నీ జీవితంలో జరిగించి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కలవరపరచుకో. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సముఖంలో ఉండి నీ హృదయాన్ని కలవరపరచుకో. నీ హృదయంలో ఉన్న వ్యాకులం తొలగించుకో, నీ వ్యాకులంలో ఉన్నటువంటి చింతను తొలగించుకో, నీ హృదయంలో దాగినటువంటి బాధలను తొలగించుకో, నీ హృదయంలో దాగినటువంటి సకల విధములైన దుష్టుని క్రియలన్నీ కూడా ఈ రోజు నువ్వు తొలగించుకొని నిందారహితుడిగా ఒక మంచి పౌరత్వం కలిగిన జీవితంలో నువ్వు ముందుకు సాగగలిగితే నీ ప్రభు నిన్ను వదిలిపెట్టడు. మోకరించి ప్రొఫెసర్లో ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, నా జీవితంలో నువ్వు ఉండండి అయ్యా, నా జీవితంలో నువ్వు ఉండు ప్రభువా. నా బలహీనతల నుంచి నాకు విడుదల కలిగించు. నా జీవితంలో నువ్వు ఒక గొప్ప అద్భుతమైన కార్యం చేయి నాయన. ప్రధాన యాజకుడు చేయని కార్యాలు నాయుడు నువ్వు చేశావు.
ప్రధాన యాజకుడు అయితే ప్రతి సంవత్సరం పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ వెళ్ళి మా పాపలను అక్కడ నీ సన్నిధిలో క్షమాపణ అడిగి తిరిగి వచ్చేవాడు. కానీ ఏకంగా మా కోసం, మా పాపముల కోసం నీవే హస్తకృత్యములైనటువంటి స్థలంలోకి వెళ్ళి అయ్యా నువ్వు ఈ కార్యం చేయలేదు, కానీ ఏకంగా మా పాపముల కోసం భూమి మీదనే అద్భుతం చేసి పరమందున్నటువంటి తండ్రి కొడు పార్శ్వమునకు వెళ్ళిపోయావయ్యా. ఈ కార్యము చేసిన వాడు అంటున్నావు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నావు ప్రభా. ఒక రోజు వస్తావు నాయన, మొదటిసారి వచ్చావు రక్షించుకున్నావు, రెండవసారి రాబోతున్నావు, మమ్మల్ని నువ్వు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నావు ప్రభా. నీతో కూడా మేము బ్రతకాలని ఆశపడుతున్నావు, నీతో కూడా యుగ యుగములు ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. అది మాకున్న పౌరసత్వం అని హక్కు అని మేము ఎంచుకొని నీలో ఫలించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రవసనలో స్తుతించండి, ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప 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 యేసు నామములో చేయండి, యేసు నామములో చేయండి ప్రభువా. ఈ అద్భుతాలను విడుదల చేయండి, ఈ అద్భుత కార్యాన్ని విడుదల చేయండి అయ్యా. లోకం చేయని కార్యాన్ని నువ్వు చేశావు, యాజకులు చేయని కార్యం నువ్వు చేశావు, మానవుడు చేయజాలని నువ్వు చేశావు ప్రభువా. నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి అయ్యా మేమేమి ఇచ్చిన రుణం తీర్చుకోలేదయ్యా. ఎన్ని నోళ్లతో నేను స్తుతించిననో నీ రుణం తీర్చుకోలేమయ్యా. పక్షుల కంటే శ్రేష్ఠులుగా చేశావు, భూమి మీద రాసుల కంటే గొప్పవారిగా చేశావు. నీ అద్భుతం ఎంత అమూల్యమైందో, నీ ఆలోచన ఎంత గంభీరమైందో, దాన్ని తలంచుకుంటేనే హృదయంలో వేదన. మా స్థితి నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచు, దుష్టుడు వేసే ప్రతి కాడి నుండి విడుదల కలిగించు. దుష్టుడు రకరకాల ఆలోచనలన్నిటిని కూడా కూల్చేసేయండి, మరి తలపులు కూల్చేయండి, నిద్రమత్తును కూల్చేయండి, సోమర్తనాన్ని కూల్చేయండి, బలహీనలని కూల్చేయండి. నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి అయ్యా. నువ్వు ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతావో నిన్ను విడువడు సుమి, నిన్ను విడువడు సహోదరి, నిన్ను విడువడు సహోదరుడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. కృప 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 వేరెవరు నాకు లేరని, యేసు నీవే నాకని, వేరెవరు నాకు లేరని. Yeah.
వేరెవరు నాకు లేరని. ఇంతవరకు ప్రభు మన మధ్యలో సంచరిస్తూ వారి మాటల చేత బలపరిచిన దేవుని స్తుతించి గణపరిచి ఒకరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా. అయ్యా ఇదే కాలమందు ప్రభువా మీ స్తోత్రం తండ్రి. ఏ యోగ్యత, ఏ భక్తి, శక్తి లేని మా బ్రతుకులు, మా జీవితాల్లో నాయన అనుదినం అనుక్షణం మమ్మల్ని విడవక ఎడబాయక ప్రభువా మీ స్తోత్రాలు తండ్రి. మీ మరచిన ప్రభువా మీ స్తోత్రాలు మమ్మల్ని మరవక విడవక తండ్రి. అయ్యా మీ స్తోత్రములు తండ్రి నాయన ప్రభువా తండ్రి కృపాశంలో మా కొరకు నిత్యం మొరబెట్టున్న మా ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా ఇదిగో నాయన గత వారం అంతా ప్రకాశం కాపాడి దేవా స్తోత్రం తండ్రి నాయన మా ప్రయాణాల్లో పనిబట్టిలో రాకపోకలు తండ్రి. అయ్యా ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మాకు తోడుగా ఉంచి మీ దూతలను మాకు కావలిగా ఉంచి నలుపక్కల ప్రభావం మిమ్మల్ని ఆవరిస్తూ నడిపిస్తూ వస్తున్న ప్రతి విధానాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి నాయన. పునరుత్థాన దినములో చేరుటకై మీరు ఇచ్చిన ఆయుష్కై ఆరోగ్యకై మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా లోకంలో మాకు చేయగలను పరిస్థితులు నాయన ప్రార్థన పనులు ప్రభావ అనేకులు అనేక రకాలు నశిస్తున్నారు నాయన. ఏ ఎన్నిక, ఏ భక్తి, శక్తి లేని మా బ్రతుకుల్లో తండ్రి. అయ్యా మీరు చూపిస్తున్న మీ ఉన్నతమైన కృపకై, మీ ప్రేమకై మీ వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ మధ్యాహ్నం వేళ దేవా మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దాసిని సంవత్సరాలు బరుపరిచి ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ఏ దిక్కు దిశ లేకుండా తిరుగుతున్న మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో నాయన ప్రభా. అయ్యా మీరు మా కొరకు వచ్చిన స్తోత్రం తండ్రి. పరిశుద్ధంలో చేర్చిన విధానముకై మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నాయన ఇదిగో దేవా మీ స్తోత్రములు తండ్రి ప్రభా. మమ్మల్ని నాయన మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మరలా నాయన అయ్యా మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఉంచుతున్నవాడు నాయన మమ్మల్ని ప్రభా అతి పరిశుద్ధ స్థలంలో చేర్చుటకై రానున్న మా దేవా మీ స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. అయ్యా మీ సన్నిధానంలో ప్రభా మీ స్తోత్రములు తండ్రి. మీ కొరకు ప్రభా మీరు ఆపడకూర్చేటప్పుడే మాకు దయచేయండి. అయ్యా మీ పట్ల నాలో ఉన్నటువంటి సమస్త నిర్లక్ష్యం నాయన సమస్త విధమైనటువంటి అయ్యా ఆయాసములు దుఃఖములు కలిగించే జీవిత విధానం నుంచి ప్రభా మాకు విడుదల దయచేయమని కోరుతున్నాము తండ్రి. అయ్యా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ ఆత్మ సంబంధమైన ఒక రోషం, ఆత్మ సంబంధమైన ఒక విడుదల మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రతి విధమైన కలిపిని తొలగించు ఆయన, ప్రతి విధమైనటువంటి కలవరాలను తొలగించు తండ్రి. అయ్యా వాళ్ళందరినీ విశ్వాసం స్థిరపరచు తండ్రి. మీకు స్తోత్రం ఒక్కొక్క దేవానికి స్తోత్రములు తండ్రి. మధ్యాహ్న కాలమునైనా మమ్మల్ని మా కుటుంబాలు మీకు అప్పగిస్తున్నాను దేవా. స్తోత్రం గతనైనా మీ స్తోత్రములు తండ్రి నాయన ప్రభా. అయ్యా 25వ తారీఖున నాయన మీ స్తోత్రములు తండ్రి. మీ దాసులైనా అయ్యా పగడాల ప్రవీణ్ గారిని ప్రభా మీ సన్నిధికి చేర్చుకునే విధానంపై మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి నాయన. మీ స్తోత్రములు తండ్రి. సంఘ ప్రజలను ప్రభా అయ్యా మీరు ఆదరించండి నాయన. మీ స్తోత్రములు తండ్రి. అలాంటి ప్రభా మీ సేవకులను అనేకులను పరిశుద్ధాత్మ దేవా మీ స్తోత్రం ఆయన. మీ సన్నిధానములో ప్రభా మీ స్తోత్రం. మీరు అక్కడ సమీపించిన దినాల్లో ఉన్నాం ప్రభా. విశ్వాసములో కట్టబడటం, విశ్వాసములో ప్రభా మరింతగా ప్రభా మేము లత్తుకొనడం, ఆనుకొనడం ప్రభా. అలాంటి ప్రేరేపణ, అలాంటి ధైర్యం, విశ్వాసం మాకు దయచేయమని దేవా నాయన. నా నిమిత్తం జనులను ప్రభా హింసించి చెడ్డ మాటల వరకు తండ్రి. అయ్యా మీరు ఆనందించి మరి చెప్పడం తండ్రి. మీ స్తోత్రం. అలాంటి ప్రభా వచ్చుకునే మనస్సు మాకు దయచేయండి తండ్రి. మా ఇంటి వారే ప్రభా అయ్యా మీకు స్తోత్రంలో తండ్రి ప్రభా. భార్య భర్తనంటే ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారు, భర్త భార్యనంటే ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి నాయన మీకు స్తోత్రం తండ్రి. ఓర్పులేని జీవితం నుంచి మాకు విడుదల దయచేయమని ప్రభా. మిమ్మల్ని పోలి జీవించడం దయచేయండి. మీ ఆలోచనలో, మీ అడుగుజాడల్లో నడుచుకునే సంఘంగా అయ్యా ఈ 10 మంది మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని కోరుతున్నాం తండ్రి. దేవా ఇప్పటినాటికి ప్రభా ఈ సంఘం అంతటిని మాదిరికరంగా మీరు మార్చండి తండ్రి. మీకు స్తోత్రం దేవా. దీవించండి, ఆశీర్వదించండి, సంధించండి. సమస్త ఉన్నతమైన నామములో ప్రార్థించి సకలాశీర్వాదముల కారణభూతుడమైన మా పరమ తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. ఇంతవరకు నాయన ఉదయ కాలం తన ఆరాధనంతట్లో కూడా ఈ సన్నిధి మాతో వచ్చు. కీర్తనలో నుంచి మాట్లాడుతూ దేవా, వాక్యంలో నుంచి మాట్లాడుతున్న దేవానికి వందనాలు ప్రభా. నిజమే తండ్రి. యా తనది గాని రక్తం తీసుకొని యాజకుడు ప్రతి సంవత్సరం మనుషుల పాప పరిహార నిమిత్తం ఎలా గెలుచు, కానీ మనుషులు
అనేకులు అలాగే ఉండిపోయిన మూలాన అందరూ పరిశుద్ధతలోకి రావాలని చెప్పి ఒక్కసారి మనుషుల పాపముల కొరకు ఒక్కసారి మృతి చెంది తిరిగి లేచి మమ్మల్ని శుద్ధులుగా చేసి నీ సన్నిధిలో కూర్చొని పరలోక రాజ్యంలో ప్రభువా యుగ యుగముల వరకు నీ సన్నిధిలో జీవించడానికి మమ్మల్ని కూర్చొని పెట్టలేవని మా పౌరస్థితి మందు ఉందని మేము గ్రహించి ఈ లోకంలో చింతాక్రాంతులమై బ్రతుకున్నట్లు లోకంలో ఉన్న దాన్ని మీద ఆశ పెట్టుకోకుండా దేవాని సన్నిధిలో ఒక నిరీక్షణతో ముందుకు సాగడానికి మనందరి బలపరచమని ప్రార్థిస్తూ ఆత్మీయ క్షమాభివృద్ధి నిలబెట్టమని ప్రార్థిస్తూ దేవా సమస్తంలో కూడా మీ ఆధిపత్యాన్ని మేము అప్పగించుకుంటుండగా వచ్చిన వీళ్ళందరూ కూడా దర్శించండి రాని బిడ్డలందరూ మరొకసారి దర్శించినట్టు మరొకసారి దయగలాస్తానికి అప్పగించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొస్తున్నాం మా పరమ తండ్రి. అది అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మాన్యున సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులకు సదా తోడుగొడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ మీరు అందరు కూర్చోండి.